హాయ్ అమ్గోస్. ఈ మధ్య కాలంలో సముద్ర గర్భంలో నివసిస్తున్న కొన్ని చేపలు సముద్ర ఉపరితలంకి కొట్టుకు వస్తున్నాయి. అయితే ఇలా కొట్టుకు రావడాన్ని చాలామంది ఈ ప్రపంచానికి ఏదో పెను ప్రమాదం ముంచి ఉందని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ కొట్టుకు వచ్చిన వాటిలో ముఖ్యంగా యాంగులర్ ఫిష్ అండ్ ఓవర్ ఫిష్ ఇవి సముద్ర గర్భంలో చాలా లోతుగా జీవిస్తాయి. ఇవి బయటికి రావడం దాదాపు చాలా రేర్ అన్నమాట. అయితే ఈ ఓవర్ ఫిష్ అనే దానికి ఇంకో నేమ్ కూడా ఉంది, డూమ్స్డే ఫిష్. అంటే ఈ ఫిష్ ఒడ్డుకు కొట్టుకు వస్తే ఏదో ప్రమాదం పొంచి ఉంది అనేసి అంటారు. ఎందుకంటే జపాన్లో సునామీ రాకముందు కూడా ఈ చేపలు జపాన్ తీరానికి చాలా కొట్టుకు వచ్చాయి. తర్వాత సునామీ సంభవించింది. అందువల్లనే ఇవి కొట్టుకు వచ్చాయంటే ఏదో ఒక ప్రమాదం పొంచి ఉంది అని అంటున్నారు. అయితే ఈ చేపలు ఒడ్డుకు కొట్టుకురావడానికి కారణాలు ఏంటంటే సముద్ర గర్భంలో అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, ఇది కూడా సునామీకి కారణమవుతాయి. అలాగే టెక్టానిక్ ప్లేట్స్ అనేవి కంపించడం, దీనివల్ల కూడా సునామీ రాకపోవచ్చు. ఇంకొందరు సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే క్లైమేట్ చేంజ్ వల్ల సముద్ర గర్భంలో ఉష్ణోగ్రతలు పెరిగి ఇవి బయటికి రావచ్చు. అలాగే సముద్రంలో పొల్యూషన్ వల్ల కూడా ఇవి బయటికి రావచ్చు అనేసి అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.